హాయ్ హలో నేను ఈరోజు వీడియోలో కొన్ని పొడులు చూపిస్తాను. ఇన్స్టెంట్గా చట్నీ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. సో చూసేద్దాం పదండి. నేను ఇప్పుడు పొడులు స్టార్ట్ చేసే ముందర ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే అక్కడ ఒక బాటిల్ ఉంది కదా, ఆయిల్ బాటిల్. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, వంట సామాన్లు అల్యూమినియం నాన్ స్టిక్ తీసేయడంతో పాటు వండే ఆయిల్ కూడా రిఫైన్డ్ ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. నిజంగా చెప్తున్నాను. ఇన్ని రోజులు ఇన్నేళ్ళు తెలియకుండానో మన పెద్దవాళ్ళు వాడుతున్నారని మనం వాడేయడమో చేసాం. కానీ ఇక్కడ నుంచైనా ఈ మధ్య అవేర్నెస్ ఎక్కువ వస్తుంది, మనకి ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. ఏ ఏరియాలో పడితే ఆ ఏరియాలో కోల్డ్ ప్రెస్డ్ మిల్స్ దొరుకుతున్నాయి అందరికీ. దొరకని వస్తువేం కాదు ఇది, బట్ డబుల్ ప్రైస్ ఉంటుంది. ఒక 5 లీటర్స్ అయితే నాకు ఇది కుసుమ ఆయిల్ 1950కి వచ్చింది. అదే పల్లి ఆయిల్ అయితే కనుక 1650కి వస్తుంది అనమాట. దానికంటే ఇది ఒక 300 ఎంతో ఎక్కువ చెప్పారు. బట్ ఇది డీప్ ఫ్రైస్కి కూడా నురుగు రాదనమాట, హాయిగా వాడుకోవచ్చు. సో ఈసారి ఇది తెచ్చాను. నేను ఇదివరకు డీప్ ఫ్రైస్ కోసం తెచ్చాను, బట్ ఇప్పుడు వంటలకు కూడా ఇదే తెచ్చేసాను, 5 లీటర్ క్యాన్. సో అందుకే మీకు పర్టికులర్గా చెప్తున్నాను, మీరు వంటలకి ఐరన్ కుండ పాత్రలతో పాటు ఇత్తడితో పాటు వండే వాటిని మార్చుకోవాలి, వండుకుంటున్న ఆయిల్ని కూడా మార్చుకోవాలన్నమాట. సో ఇది కూడా మార్చుకోండి వీలుంటే మ్యాక్సిమం. ఆ డబ్బులు ఇంకెక్కడో ఖర్చు పెట్టామని అనుకుని ఇది మాత్రం వాడుకోండి. నెలంతటి వచ్చేస్తుంది ఖచ్చితంగా. 5 లీటర్స్ ఎంత కాదనుకున్నా, ఎక్కువ వాడే వాళ్ళకైనా తక్కువ వాడే వాళ్ళకి ఇంకా మిగులుతుంది. ఎక్కువ వాడే వాళ్ళకి నాకు తెలిసి 5 లీటర్స్ చాలా ఎక్కువ అనుకుంటున్నాను ఒక మంత్కి. సో ట్రై చేయండి, ఇది చెప్దామనే స్టార్టింగ్లో చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో నేను ఇప్పుడు ఈ ఐరన్ కడాయి పెట్టాను. యాక్చువల్గా అయితే మట్టి దాంట్లో కూడా వేయించి చూపిద్దాం అనుకున్నాను. చెప్పాను కదా, చాలామందికి డౌట్స్ ఉన్నాయి మట్టివి పగిలిపోతాయేమో అని. ఏమీ పగలవు, ఇలా వేయించుకునే వాటికి కూడా యూజ్ చేయొచ్చు. బట్ నాకు ఇప్పుడు క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను అనమాట. సో అది నా దగ్గర పెద్ద పెద్ద కుండలే ఉన్నాయి, ఈసారి చిన్నది తీసుకోవాలి ఇలాంటివి వేయించుకోవడానికి. సో నేనైతే ఫస్ట్ కరివేపాకు పొడి చేస్తున్నాను. ఆయిల్ అయితే వేడెక్కింది. నేను ఇప్పుడు చూపించిన కుసుమ ఆయిలే యూజ్ చేశాను. ఇప్పుడు కరివేపాకు పొడిలో ఎవరికి ఏది కావాలంటే, మీ ఇంట్లో వాళ్ళు ఏం తింటారంటే అది. నేను అప్పట్లో ఒక వీడియోలో మునగాకు పొడి చూపిస్తూ అందులో కరివేపాకు పొడి వేసాను కదా, సేమ్ రెసిపీనే ఆల్మోస్ట్. బట్ నేను అందులో ఏదేసానో అనేది పక్కన పెడితే ఇప్పుడు ఏమేస్తున్నానో అనేది చూపిస్తాను. సో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు. నేను ధనియాలు కొంచెమే వేస్తానండి, ఎందుకంటే ధనియాలు ఈక్వల్గా అన్న కొంచెం తక్కువ వేసినా కూడా చాలా డామినేట్ అయిపోతుంది, ధనియాల పొడిలాగా అయిపోతుంది అనమాట. ఏ పొడిలైనా చాలా తక్కువ వేసానా లేదా అన్నట్టు వేస్తున్నాను అంతే. మీకు ఆ ఫ్లేవర్ ఇష్టము అంటే కనుక వేసుకోండి. బట్ మ్యాక్సిమం ఏ పొడి చేస్తున్నామో ఆ ఫ్లేవరే ఎక్కువ డామినేట్ చేయాలి, ఇంకొక ఇంగ్రీడియంట్ది కాకుండా. కరివేపాకు పొడి చేస్తుంటే ధనియాల పొడి ఫ్లేవర్ వస్తే బాగోదు కదా, సో అందుకని చెప్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కరివేపాకు పొడికి మాత్రం కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే బెటర్. ఎందుకంటే కరివేపాకు కూడా పచ్చిగా వేయించే బదులు ఈ ఆయిల్లోనే వేసేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నా లంచ్ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను ఈ పొడి చేద్దాము, ఇంకొక పొడి కూడా చూపిద్దాం అనుకున్నాను. అదేంటి అంటే అది పొడిలాగే కాకుండా ఇన్స్టెంట్ చట్నీ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా బిజీగా ఉన్న టైంలో, వర్కింగ్ ఉమెన్కే కాదండి, హౌస్ వైఫ్కి కూడా ఒక్కొక్కసారి పొద్దున్న హడావుడి అయిపోతుంది, ఒక్కొక్కసారి లేవగలుగుతాం లేవలేకపోతాము. ఆ టైంలో చట్నీ కావాలంటే అన్నీ వేయించుకొని ఆ చట్నీ చేయలేక పచ్చళ్ళు వేసుకొని తినే బదులు, ఊరగాయలు వేసుకునే బదులు కొన్ని రకాలు ఇలా పెట్టుకుంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈ మధ్య పల్లి పొడి చేసుకున్నాను అనమాట, దాంతో ఇలా ట్రై చేస్తే చాలా బాగా అనిపించింది. ఎగ్జాక్ట్ ఇంకా చట్నీ ఎలా చేస్తామో అలాగే వచ్చిందనమాట. సో నేను అలాగే ఈసారి పుట్నాలతో చూపిస్తాను ఈ వీడియోలో. సో ఈలోపు ఇది వేగుతోంది. సో ఇవైతే వేగిపోయాయి. మెయిన్గా పొడులు చేసేటప్పుడు కాశ్మీరీ చిల్లీ ఉంటుంది కదా, ఇది తెచ్చుకోండి, కొంచెము కలర్ వస్తుంది, కారం తక్కువ వస్తుంది అనమాట, అందుకని చెప్పేసి. సో నేను ఒక 4 వేస్తున్నాను. మీ కారం బట్టి మీరు వేసుకోండి. మ్యాక్సిమం ఎంత తక్కువ కారం ఉంటే అంత బెటర్ అండి. ఇంకా పిల్లలకి పెట్టేటప్పుడు కూడా ఇంకా టెన్షన్ లేకుండా పెట్టచ్చు. వీడియోలో స్టీల్ గరిట వాడితే సౌండ్ వస్తుంది, చెక్క గరిటకి మార్చేస్తా. ఆ నూనె వేడికే ఈ ఎండుమిర్చి బాగా వేగిపోతాయి. నేను కరివేపాకు పొడిలో నువ్వులు కూడా ఎక్కువ వేస్తాను. సో మనకి నువ్వులు కూడా వెళ్ళినట్టు ఉంటుంది కదా, కాల్షియం మంచిగా వస్తుంది నువ్వులు ఎక్కువ తింటే. ఉట్టి నువ్వుల పొడి బదులు కరివేపాకు పొడిలో కలుపుకుంటే కూడా కమ్మదనం బాగా వస్తుందన్నమాట. సో ఆల్రెడీ నూనె వేడెక్కుంది కాబట్టి నువ్వులు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. సో దీంట్లోనే ఈ కరివేపాకు వేసేద్దాము.
నేను ఆల్రెడీ కడిగేసి ఆరబెట్టేసుకున్నాను ఈ కరివేపాకుని. జస్ట్ ఇలా చిటపట్లాడుతూ ఉంటుంది కదా, చక్కగా కరివేపాకు ఇవన్నీ కలిసేలా కలిపేసుకోండి. ఈ వేడికే ఇది వేగిపోతూ ఉంటుంది కదా. ఈలోపు మనం ఏం చేయొచ్చు అంటే, నేను ప్రతి వంటలోనూ పసుపు వేయకుండా అయితే నేను చేయలేను. అదొక ఏంటో తెలీదు ఫీలింగ్. పసుపు వేయకపోతే అస్సలు కలర్ ఉండదు అనుకుంటాను అనమాట మనం చేసేది ఏదైనా సరే. సో పసుపు, ఇంగువ ఇది అయిపోతుంది, ఇంకా ఆల్మోస్ట్ వేసేసి పడేయడమే తప్ప. వెల్లుల్లి కూడా మీరు ఈ స్టేజ్లోనే వేసుకోండి. నేను ఇంకా స్టవ్ ఆపేసాను. కరివేపాకు అన్నీ వేగిపోయాయి కదా ఎలాగో. సో ఆ వేడికే వెల్లుల్లి వేగిపోతే చాలు. వెల్లుల్లిని ఆయిల్లో పోపులతో పాటు వేయించొద్దండి పొడులు చేసేటప్పుడు. అండ్ కరివేపాకు ఇలాగే వేడిగా ఉన్నప్పుడే నేను చింతపండు ఆల్రెడీ ఊరి నుంచి తెచ్చుకున్నది ఇలా డబ్బాలో విడిగా పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది కాకుండా ఇలా డ్రై ఐటమ్స్కి డ్రై చింతపండే కావాలి కదా. సో ఇంత వేస్తున్నా అంతే. సో ఉప్పు అయితే నేను మిక్సీలో వేస్తాను. ఐరన్ దాని మీద ఎందుకు చల్లారే వరకు అంతసేపు ఉప్పుతో ఉంచడం అని చెప్పేసి. సో ఇది ఇలా ఉంచేసేయండి ఇటు పక్కన. దీని పని ఇంకా ఇది చల్లారే వరకు దీంతో మనకి పని లేదు. నెక్స్ట్ చట్నీ పొడి చెప్తానన్నాను కదా, దానికి ఏం చేయొచ్చు అంటే, 1 కప్పు పుట్నాలు తీసుకున్నాను, 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను, కొంచెం జీలకర్ర, అలాగే సేమ్ ఎండుమిర్చి కట్ చేసి వేస్తే కొంచెం ఫాస్ట్గా నలుగుతుంది. ఎందుకంటే ఇవి మరీ ముడుచుకుపోయి ఉంటాయి కదా ఈ కాశ్మీరీ చిల్లీస్, అందుకని. అండ్ ఈ పొడికి చింతపండు అవసరం లేదు. సో నేను దీన్ని మిక్సీ చేసేస్తున్నాను. అండ్ మెయిన్గా రాళ్ళుప్పు వేసుకోండి పొడులకి, పులుసులకి, వాటికి ఎంత సరిపోతే అంత. నేనైతే ఇంత వేస్తున్నాను. కొంచెం కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువైంది. మీకు కొబ్బరి ఫ్లేవర్ నచ్చకపోతే కనుక ఎక్కువ ఇంకా పుట్నాలు వేసుకోండి, కొబ్బరి తగ్గించుకోండి. ఎందుకంటే ఇది మ్యాక్సిమం అన్నంలో పొడికి, చట్నీ పొడి కంటే కూడా కొబ్బరి పచ్చడి చేసుకుంటాం కదా, దానిలాగా చూపిస్తున్నాను అనమాట. అందుకని కొంచెం కొబ్బరి ఫ్లేవర్ తగిలితే బెటర్. సో ఇలా గ్రైండ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ పొడితో ఇన్స్టెంట్గా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. కొంచెం మీకు ఎంత చట్నీ కావాలంటే అంత, నేను మీకు చూపించడానికని చెప్పేసి కొంచెం చేసుకుంటున్నాను. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను అనమాట. 2 స్పూన్స్ పొడి వేసి దాంట్లో మీకు ఎంత చిక్కదనం కావాలంటే అంత పర్సంటేజ్ వేడి నీళ్ళు పోసుకోండి. మామూలు చల్లనీళ్ళ కంటే వేడి నీళ్ళు పోసుకుంటే కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇది చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. మీరు ఇందులో పైన అప్పటికప్పుడు ఇలా కలుపుకొని పోపు పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే ఇలా కూడా తినేసేయచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ని మనం స్టోర్ చేసేసుకుందాము. ఇది పొడి కాబట్టి, పొడి స్టేజ్లో ఉంటుంది కాబట్టి న్యూట్రియన్స్ ఏమీ పోవండి. మనం పొడులు వేసుకొని తింటాం కదా, అవే పొడుల్ని మనము కొంచెం వేడి నీళ్ళు వేసుకొని చట్నీలాగా తయారు చేసుకుంటున్నాం అంతే. ఇందులో నిలవ ఉండడం, న్యూట్రిషన్ పోవడం అదంతా ఏమీ ఉండదు. సో అసలు టెన్షన్ లేకుండా. అండ్ మనకి పొద్దున్నే లేదంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చక్కగా చట్నీలు తినాలనిపించినప్పుడు అవి మిస్ అవ్వకుండా ఉండడానికి, మన టైం సేవ్ అవ్వడానికి కూడా ఇలాంటివి చేసుకొని పెట్టుకుంటే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సేమ్ అలాగే నేను పల్లి పొడి చేసుకున్నాను అనమాట. నేను 2 సార్లు చేశాను, మా అమ్మకు కూడా చూపించాను. మీకు కొంచెం పెద్దవాళ్ళకి కూడా ప్రతిరోజు చట్నీలు చేసుకోవాలంటే ఓపిక ఉండదు కదండి. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా చేసుకోబుద్ది కాదు, కానీ పాప తినాలనిపిస్తూ ఉంటుంది. సో పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళతో పడే హడావిడితోటి అన్నీ చేసుకోలేరు. సో ఇలా చేసి పెట్టుకోవడంలో అసలు తప్పేం లేదు. వండుకొని పెట్టుకోవట్లేదు, మనం వేయించుకొని పెట్టుకుంటున్నాము. సో అస్సలు ప్రాబ్లం లేదు. సేమ్ ఇది పల్లీ పచ్చడికి సరిపోతుంది చక్కగా ఈ పొడి. పల్లీ పచ్చడి ఎలా చేయాలి, పల్లీలు, కొంచెం ధనియాలు, జీలకర్ర వేసి వేయించేసుకోండి, ఎండుమిర్చి అన్నీ కలిపేసి పొడి కొట్టేసుకోండి, చింతపండు వేసుకొని. ఇది పల్లీ పచ్చడి, ఇది పుట్నాలు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది కదా. సో అస్సలు మనకి టెన్షన్ లేదు. ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీ రెడీగా ఉంటుంది ఇన్స్టెంట్గా. సో మీరు ఎక్కడికైనా ఊర్లో వెళ్ళాలన్నా మీ హస్బెండ్కో పిల్లలకో ఇలా కొన్ని చేసి పెట్టేసిన, అండ్ ఆ పల్లీ పొడితో రైస్లా కూడా చేసుకోవచ్చు. రైస్లా కలిపేసుకొని పైన పోపేసుకోవచ్చు, చట్నీలా యూజ్ అవుతుంది. లేదంటే ఆ పొడినే ఉప్మాలు అవి చేసుకున్నప్పుడు, లేదంటే దోశ వేసినప్పుడు దోశ పైన చల్లుకోవడానికి రకరకాలుగా యూజ్ అవుతుంది. మీకు టేస్ట్ ఎందులో నచ్చితే అందులో వాడుకోవచ్చు. బట్ కొన్ని మనకి రెడీగా ఉన్నాయనుకోండి, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా సడన్గా చేసుకోవడానికి ఏం లేకపోయినా కూడా ఇలాంటివి పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎంత బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే అంత బెటర్.
పిల్లలు ఉన్నప్పుడు తప్పదు. ఇప్పుడు మేమైనా సరే వాళ్ళకి ఏమీ కంప్లీట్గా అసలు కట్ చేయము. బర్గర్స్ తినాలనిపిస్తుంది, వాళ్ళకి పిజ్జా క్రేవింగ్స్ వస్తాయి, అవి కూడా తినిపిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. వాళ్ళకి కూడా అవసరమే ఆ జంక్, ఒక లిమిట్ వరకు వాళ్ళకి కూడా పర్వాలేదు. డాక్టర్స్ కూడా చెప్తారు వాళ్ళు ఆడేదానికి, వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళొచ్చేదానికి కార్బోహైడ్రేట్స్ వాళ్ళకి ఎంత ఎక్కువ వెళ్ళినా తప్పేం లేదు అని చెప్పేసి ఒకసారి అయితే చెప్పారు. ఎందుకంటే నేను ఒకసారి మా పెద్ద పాపని మిల్లెట్సే పెట్టి పాపం దాన్ని ఎండగొట్టేశాను అనమాట. అప్పుడు డాక్టర్ చెప్పారు ఇంకా వెయిట్ లాస్ అయిపోయింది అది. మిల్లెట్స్ తింటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అయిపోతారు, నేను చూపిస్తా ఆగండి. ఇది కినోవా అనుకుంటా, బట్ మిల్లెట్స్ తినండి, వీటిల్లోనే 5-6 రకాలు దొరుకుతాయి. ఓన్లీ ఈ చిరుధాన్యాలు ఉంటాయి కదా, అన్నం బదులు చిరుధాన్యాలు వండుకోండి. మీకు కాకపోయినా మీ హస్బెండ్కి అవసరం, లేదంటే మీ పిల్లలు ఒబేస్గా ఉన్నారు, వాళ్ళ ఏజ్కి మించి వెయిట్ ఉన్నారు అంటే కూడా ఇలాంటివి పెట్టచ్చు. బక్కగా ఉన్న పిల్లలకి మాత్రం, బక్కగా ఉన్న వాళ్ళు మాత్రం అసలు తినద్దండి, చాలా వెయిట్ లాస్ అయిపోతారు దానివల్ల. మా హస్బెండ్కి అయితే వెయిట్ లాస్ అవ్వాలంటే ఒక 1 మంత్ కొన్ని రోజులు అది బాక్స్లో పెడితే చాలండి, ఇంకా ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు. పొరపాటును కూడా నేను ఆయన తగ్గుతున్నారంటే అసలు మళ్ళీ ఇంక పెట్టను, తగ్గాలి అన్న టైంలోనే పెడతానమాట. సో ఎవరికైనా వెయిట్ లాస్ అవ్వాలంటే మాత్రం సూపర్ రెసిపీ. మీరు ఒక 1-2 మంత్స్ కంటిన్యూగా రైస్ మానేసి మిల్లెట్స్తో పాటు కూరలు, పచ్చళ్ళు ఏవైనా సరే ఏవి తింటారో అవి తినండి. మీరు డైట్ ఏం ఫాలో అవ్వక్కర్లేదు, ఉట్టి మిల్లెట్స్ తిని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1 మంత్ 2 మంత్స్ అట్లీస్ట్ మీకున్న బాడీ నేచర్ని బట్టి తొందరగా తగ్గేదంటే ఇంకా తొందరగా రిజల్ట్ ఉంటుంది, లేదు చాలా స్లోగా ఉంటుంది మీ బాడీ మెటబాలిజము అదంతా అనిపిస్తే కొంచెం ఎక్కువ టైం తీసుకోండి. బట్ 1 మంత్ 2 మంత్స్లోనే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ చూస్తారు. బట్ నాకైతే నేను అసలు ఏమీ ఇలాంటివి వాడను, నాకు వెయిట్ లాస్ ఇష్టం ఉంటుంది. బట్ నేను ఎలా ఉన్నానో నాకు అలా సాటిస్ఫాక్షన్ ఉంది. బట్ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, చిరుధాన్యాలు, మిల్లెట్స్, కొర్రలు, సామలు ఇలాంటివి అంటారు కదా, అవన్నీ ఉండేవి. ఇంకా నాకు ఇప్పుడు వెయిట్ లాస్ చేయాల్సిన ఎవరు లేరు. అండ్ అవి కొర్రలు కూడా పురుగు పట్టేస్తాయి తొందరగా, ఎందుకంటే వాటిలో చాలా విటమిన్స్ ఉంటాయి, ఎక్కువగా పురుగు పట్టేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కనుక. సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఎవ్రీడే చేయండి. మళ్ళీ మీరు స్కిప్ చేసి లేదంటే ఇంకొకటి ఏదో చేసి తగ్గలేదు రజని అని అడగద్దు. బట్ నేను చెప్పినట్టు రైస్ బదులు ఇది తినండి, లేదంటే మీ హస్బెండ్కి కావాలంటే వాళ్ళకి పెట్టండి బాక్సెస్లో. అప్పుడు ఆకలేసి ఇంకేం తినాలో అర్థం కాక తినేస్తారు. మిల్లెట్స్ కొత్తలో కొంచెం కష్టంగా ఉంటుంది, గోధుమ ఉప్మా తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి, అంతే, అంతకు మించి ఏమీ ఉండదు. సో ఇక్కడతో కరివేపాకు కూడా చల్లారిపోయింది, కరివేపాకు పొడి చేసుకుందాం. ఇందులో ఉప్పు కూడా వేసేసాను, కరివేపాకు చల్లారిపోయింది, ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం. ఈ సిలికాన్ది మొన్న జెప్టోలో తెప్పించాను, ఇలా ఊడ్చుకోవడానికి కొన్ని గిన్నెల్లోంచి సరిగా రావు కదా, ఇలా బాగా వస్తుందండి దీంతో. చాలా తక్కువ 100 రూపీస్కి ఇది అండ్ సిలికాన్ బ్రష్ కూడా ఇచ్చారు. సో కోర్స్గానే అంటే బరకగానే గ్రైండ్ చేశాను, అది ఈ డబ్బాలో సరిపోతుంది, దీంట్లో పెట్టేస్తా. సో కరివేపాకు పొడి ఈ డబ్బాలోకి తీసేసాను. సో ఇప్పుడు మన దగ్గర పల్లి పొడి ఉంది, పుట్నాలు కొబ్బరి పొడి ఉంది, కరివేపాకు పొడి ఉంది, విత్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. చట్నీకి ఈ రెండింటితో అయితే చట్నీ చేసుకోవచ్చు, అదైతే పొడి రైస్లో కలుపుకోవచ్చు, నంచుకోవచ్చు, కారపొడిలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 3 మ్యాక్సిమం పెట్టుకుంటే, వీటితో పాటు నేను ఇంకా చూపించవచ్చు కందిపొడి, నువ్వుల పొడి అలాంటివి కూడా, బట్ అవి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అంటి పొడులు వేసుకొని తిన్నప్పుడు గానుగ నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇక్కడి వరకు అయిపోయింది, దీనికి నాకు బాటిల్ సెట్ అవ్వట్లేదండి. అమెజాన్లో చూస్తున్నాను చిన్న గ్లాస్ బాటిల్ దొరుకుతుందేమో అని, అది కొనాలి దీనికి. ఇది నేను ఉట్టి 1/2 kg తీసుకుంటాను, 1/2 లీటరు. పొడులకి, పచ్చళ్ళకి, రోటి పచ్చళ్ళకి వేసుకొని తినడానికి. నెయ్యి కంటే కూడా ఇలా గానుగ నూనె చాలా బాగుంటుంది, దీన్ని వేసుకొని ట్రై చేయండి, ఇంకా కమ్మగా ఉంటాయన్నమాట తినేవి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, నువ్వుల నూనె కదా, సో అందుకని. సో ఇది ఈ రోజున వీడియో. సో ఫస్ట్ మీరు అప్గ్రేడ్ అయిపోవాల్సింది వంట సామాన్ల దగ్గర, మట్టివి, ఐరన్వి, ఇత్తడివి, స్టీల్వి. మీకు ఈ 4గిట్లో ఏది కంఫర్టబుల్ అనిపిస్తే వాటికి వెళ్ళండి, కొన్నిటికి కొన్ని బాగుంటాయి. సో 4గిట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ పెట్టుకోండి. అండ్ రిఫైన్డ్ ఆయిల్ మొత్తం మానేసేయండి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్కి వెళ్ళిపోండి. ఈ 2 చేంజెస్ మేజర్గా చేస్తే తర్వాత మనం తినే వాటిల్లో మెల్లిమెల్లగా నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. ఇన్నేళ్ళు అలవాటు ఉన్నది ఒకటేసారి మనం మానలేము, మార్చుకోలేము. సో ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేద్దాము, జంప్ చేసుకుంటూ హెల్దీ ఫుడ్కి వెళ్ళిపోక్కర్లేదు. ఫుడ్ ప్రిపేర్ చేసుకునే వస్తువుల నుంచి మార్చుకుంటూ వెళ్తే ఫస్ట్ మనం బేస్ నుంచే కదా వెళ్ళాలి. అడ్వాన్స్డ్కి వెళ్ళిపోయి బేస్ని మర్చిపోయి అవన్నీ అల్యూమినియం వాటిల్లో చూస్తే, నేను ఈ మధ్య ఒక
ఛానల్ ఫాలో అవుతున్నాను, కుకింగ్ ఛానల్ అనమాట. అదే తను అందరు సెలబ్రిటీస్ ఇంటికి వెళ్ళి వంటలు చేస్తూ ఉంటుంది కదా. పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళే, సెలబ్రిటీసే అంత పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకొని వాళ్ళ వంటింట్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తే వాళ్ళ ఇంట్లో ఇన్ని అల్యూమినియం వంట పాత్రలోనే వంట చేస్తున్నారు, లేదంటే నాన్ స్టిక్లో చేస్తున్నారు. చాలా రేర్గా చూసానేమో ఎవరైనా ఇంట్లో ఐరన్, స్టీలు, ఐరన్ మట్టి ఉంటుందేమో అని, బట్ ఎవరింట్లో ఇప్పటివరకైతే నేను చూడలేదు. లీస్ట్ ఏదన్నా స్టీల్ వాడితే ఒక దానికి వాడారేమో, మ్యాక్సిమం అల్యూమినియం లేదంటే నాన్ స్టిక్ అండి. సో ఇది డబ్బులు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అని ఏం లేదు, జస్ట్ మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎవరైనా అప్గ్రేడ్ అవ్వచ్చు కావాలి అంటే వంట సామాన్ల విషయంలో. సో మీకు ఏమైనా ఇక్కడ దొరికితే బాగుంటాయి, అక్కడ దొరికితే బాగుంటాయా, ఏమైనా లింక్స్ కావాలి అంటే ఖచ్చితంగా అడగండి. నేను ఉన్న లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్స్ లేనివి నేను మ్యాక్సిమం బయట కొన్నవి అయితే కనుక అడ్రస్ చెప్తాను ఖచ్చితంగా. నేను లాస్ట్ టైమే కుండలు ఎక్కడ కొంటానో చూపిద్దాం అనుకున్నాను, బట్ అస్సలు టైం సరిపోలేదు. ఈసారి JNTU సైడ్ వెళ్తే మాత్రం మీకు అక్కడ ఒక వీడియో చేసి మరీ చూపిస్తాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఉంటా, బాయ్.